Hello, my dear students. Welcome back to BNC Academy. This is your trainer, Chinmay Dashreddy. సో ఈ రోజు డే 6లో ఉన్నాము. డే 6 ప్లాన్లో భాగంగా మనం ఫేవరెట్ ఫుడ్ని డిస్క్రైబ్ చేస్తాం. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఇక్కడ ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే మన 21 డే స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ప్రతిదీ కూడా ఒక పర్పస్తో ఇవ్వడం అనేది జరుగుతుంది. పర్టికులర్గా ఈరోజు డిస్క్రైబింగ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అనే కాన్సెప్ట్లో మీరు మీ డిస్క్రిప్టివ్ స్పీకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. అలాగే మీ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మీ ఒపీనియన్స్ని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. చాలా మంది ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసే దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. సో అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా ఇది కంఫర్టబుల్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి నేను మీకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. సో లెట్స్ మూవ్ టు ద స్టెప్ బై స్టెప్ గైడ్ టు స్పీక్ అబౌట్ యువర్ ఫేవరెట్ ఫుడ్. ద వెరీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూ నీడ్ టు గివ్ ద నేమ్ ఆఫ్ ద ఫుడ్. మీరు మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇస్తారు. సెకండ్ స్టెప్లో మీరు దాని అపియరెన్స్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అపియరెన్స్ అట్ ద సేమ్ టైం టేస్ట్ని మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థర్డ్ స్టెప్లో టాక్ అబౌట్ వై యూ లైక్ ఇట్. మీకు ఆ పర్టికులర్ డిష్ మీకు ఎందుకు ఇష్టము, ఎందుకు దానికి ఒక రీజన్ ఉంటుంది కదా, దాని టేస్టా టెక్స్చరా. సో ఎందుకు ఇష్టము అనేది థర్డ్ స్టెప్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ స్టెప్లో షేర్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. దాని ఇంతకు ముందు తిన్నప్పుడు లేదా ఫస్ట్ టైం తిన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, ఎప్పుడు తింటున్నా సరే దానికి మీకు ఎలా అనిపిస్తుంది, దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ షేర్ చేయొచ్చు. అండ్ స్టెప్ 5లో వచ్చేసరికి ఎండ్ విత్ ఏ క్లోజింగ్ సెంటెన్స్. సో ప్రతి ఒక్క స్పీచ్ మన మాట మాట్లాడేమంటే దాంట్లో ఒక పాజిటివిటీ ఉండాలి, ఒక క్లోజింగ్ సెంటెన్స్ అనేది ఎఫెక్టివ్ గా ఉండాలి అని చెప్తూ ఉంటాను కదా. సో ఇక్కడ కూడా మీరు ఒక క్లోజింగ్ సెంటెన్స్ తో ఎండ్ చేయండి మీ స్పీచ్ ని. సో లెట్స్ సీ హౌ టు ట్రాక్ యువర్ ప్రోగ్రెస్ టుడే. మీ ఈ రోజు డే 6 ప్రోగ్రెస్ ని మీరు ఎలా ట్రాక్ చేసుకోవాలనేది ఇక్కడ చెప్తున్నాను. రికార్డ్ ఏ 1 or 2 minute వీడియో ఆర్ ఆడియో టాకింగ్ అబౌట్ యువర్ ఫేవరెట్ ఫుడ్. మీ ఫేవరెట్ ఫుడ్ గురించి మీరు ఆడియో రికార్డ్ చేసుకోండి. లిసన్ టు యువర్ ఆడియో రికార్డింగ్ ఆర్ వీడియో రికార్డింగ్ అండ్ చెక్ ఫర్ హెజిటేషన్ ఆర్ మిస్టేక్స్. ఎక్కడైనా మనం ఇబ్బంది పడుతున్నామా వర్డ్స్ చెప్పడానికి, లేదా తప్పులు ఏమైనా చెప్పామా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు కరెక్ట్ అనిపించిన దాకా ట్రై టు స్పీక్ అగైన్ విత్ మోర్ కాన్ఫిడెన్స్. ఓకే, సో యూజ్ వర్డ్స్ లైక్ క్రిస్పీ, ఓకే, స్పైసీ, క్రంచీ, జ్యూసీ ఆర్ క్రీమీ. మీ ఫుడ్కి తగ్గట్టుగా మీరు వర్డ్స్ అనేవి చూస్ చేసుకోండి. రైట్, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ టు ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. అండ్ లెట్స్ మూవ్ టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎలా ఛాలెంజ్ చేసుకోవాలి అంటే డిస్క్రైబ్ అనదర్ ఫుడ్ యూ లైక్. ఇక్కడ ఇచ్చినటువంటి ఫుడ్ ని కాకుండా మీరు ఒక వేరే ఫుడ్, అంటే ప్రతి ఒక్క మనిషికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఉంటాయి కదా. సో మీకు నచ్చినటువంటి ఫుడ్ ఐటమ్ గురించి మీరు ఇక్కడ డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్స్ప్లెయిన్ హౌ టు మేక్ యువర్ ఫేవరెట్ ఫుడ్. సో మీరు ఇక్కడ దాని గురించి చెప్పడం కాదు, దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారని కూడా నాకు ఇక్కడ చెప్పాలి. ఓకే, సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, అలాగే దాన్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు. ఓకే, దాని ప్రిపరేషన్ ప్రాసెస్. ఆస్క్ యర్ ఫ్రెండ్ టు షేర్ దర్ ఫేవరెట్ ఫుడ్ అండ్ హ్యావ్ ఎ స్మాల్ కన్వర్సేషన్. సో మీ ఫ్రెండ్ తో ఫేవరెట్ ఫుడ్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, అలాగే వాళ్ళతో ఒక చిన్న కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. That's all for today, guys. See you with day 7. Till the time, happy practicing.